దళితులమైన మా చేత మీరు ఓట్లు అడగడానికి మా వాడలకు వచ్చినప్పుడు సిగ్గు శరం లేదా? మరి ఎందుకు వచ్చారు? ఎందుకు ఓట్లు అడిగారు? అప్పుడు అంటరాని వాళ్ళం కదా. మేము అంటరాని వాళ్ళం అయితే మా ఓటు ఎందుకు అంటరానిది కాదు అని నేను అడుగుతున్నాను. మా ఓట్లు ఎందుకు అంటరానివి కాదండి? ప్రియమిత్రులారా, ఒక దళితుడు రాసిన రాజ్యాంగము ప్రకారము అతను శాసనసభ్యుడయ్యాడు. ఒక దళితుడు రాసిన రాజ్యాంగం కింద భారతదేశం నడుస్తుంది. ఒక దళితున్నేమో రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టాము. దళితుల ఓట్లతోనే పీఠాలు ఎక్కుతున్నారు. మళ్ళీ దళితులకు మీకు రాజకీయాలు ఎందుకురా అంటాడా? దళితులందరికీ ఎందుకు కోపం రాలేదని అడుగుతున్నాను. దళితన్నా కొంచెం కోప్పడవన్నా, నువ్వు కోప్పడితే దేశం బాగుపడుతుంది.